ఈ వీడియో చూడండి, బాగా వైరల్ అవుతుంది. నిన్న భారత్ వర్సెస్ పాక్ T20 మ్యాచ్ జరిగింది కదా. ఓడిపోయిన తర్వాత ఆ దేశంలో అసహనాన్ని తట్టుకోలేక ఒకరు టీవీలు పగలగొట్టేస్తే మరొకరు నానా హంగామా చేశారు. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకో వైపు చూడండి, సొంత దేశంలోనే పాకిస్తాన్ ఓడిపోతే సంబరాలు చేసుకుంటున్నారు. ఆ వీడియో కూడా చూడండి. ఇది ఎక్కడో కాదు, పాకిస్తాన్లోని బల్చిస్తాన్ ప్రదేశంలో జరుగుతుంది. ఇదంతా విడిచిపెట్టండి, ఇంకో వీడియో చూడండి. ఇదేదో కాదు, మరో ముస్లిం దేశమైనటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశం. ఈ దేశంలో ఎప్పటి నుంచో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి అసలు పడదు. ఇండియా అంటే వారు ప్రాణం పెడతారు. ఆఫ్ఘనిస్తాన్ దేశం వారు ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఇంకోవైపు మరో వీడియో చూడండి. ఈ వీడియో చూసారు కదా, మాకు అలవాటు అయిపోయింది భారత్తో మ్యాచ్లు ఆడడం, ఓడిపోవడం, ఇది కామన్ అయిపోయింది అని తన అసహనాన్ని బాధని వ్యక్తపరుస్తున్నాడు. అయినా పాకిస్తాన్కి ఇండియాకి పోటీ ఏంటని 17 మేజర్ ఐసీసీ ఈవెంట్ జరిగితే, అంటే మనకి వరల్డ్ కప్, T20 తర్వాత ఆసియా, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. ఇలాంటి మేజర్ ఐసీసీ ఈవెంట్స్ 17 జరిగితే అందులో 16 ఇండియా గెలిచింది. ఏదైనా పోటాపోటీ అంటే 8-8 లేదా 7-7, 6-7 ఇలా ఉండాలి. కానీ ఇలాంటి వాటిని మనం అసలు పోటీ ఏంటని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కొందరు ముందడిగేసి ఈ పాకిస్తాన్ సన్నాసులకి అసలు బుద్ధి అనేది ఉండదు, కుక్కతో ఒక వంకర అది ఎప్పటికీ మారదనేసి కామెంట్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం తెలియజేయండి. అసలు ఇండియాకి పాకిస్తాన్కి పోటీ ఉందా? ఎక్కడ 17 మ్యాచ్ల్లో 16 విజయం, కేవలం ఒక్కటంటే ఒక్క విజయం. మీతో మాకు పోటీ ఏంటి? ఈ సన్నాసుల గురించి మీ కామెంట్ను తెలియజేయండి. అలానే ఈ వెధవల గురించి మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.